తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫ్రీ ప్రైమరీ తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రభుత్వ స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అనుమతిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కేవలం ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే పరిమితమైంది. ప్రైవేటు పాఠశాలలే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుపుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి మాత్రమే పిల్లలకు చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు 3 ఏళ్ల నుండిగానే ప్రీ ప్రైమరీ కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతుందంటూ ప్రభుత్వం భావించింది. ఇక ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం 210 ప్రభుత్వ స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖల కేటాయింపుపై సస్పెన్షన్ వీడింది. కొత్త మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారనే దానిపై క్లారిటీ వచ్చింది. కొత్త మంత్రులకు వివేక్ వెంకటస్వామికి కార్మిక, గనుల శాఖను అప్పగించగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. శాఖల కేటాయింపును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.